నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. డీఎస్పీ ఆధ్వర్యంలో రాబోయే జనరల్ ఎలక్షన్స్ నందు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెంట్రల్ ఫోర్స్ ఎస్ఎస్బీ వారు మరియు ఆదోని పోలీసు వారి ఆధ్వర్యంలో ఆదోని పట్టణం నందు స్టేట్ బ్యాంకు, బీమా సర్కిల్, మీర్ మహమ్మద్ షా వలీ దర్గా, జైన్ టెంపుల్ సర్కిల్, శ్రీనివాస భవన్, ఇక ఎల్బీ స్ట్రీట్, మదీనా మస్జిద్ చౌకీ మఠం, ఆజాం కాజా మసీద్, ఇక బబ్బులమ్మ గుడి, చౌదరి బాబాయ్, నిజాముద్దీన్ కాలనీ, ఇక హనుమాన్ నగర్, ముసాపేట్, ఇక మస్జిద్, మారెమ్మ గుడి, శుక్రవారంపేట, పెద్దశక్తి గుడి, బోయగిరి, హజీపుర, పెద్ద మసీదు, బ్యాక్ సైడ్ స్ట్రీట్, ఇక నట్టా బజారు, ప్రభాకర్ టాకీస్ మీదుగా టూటౌన్ పోలీస్ స్టేషన్ చేరి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడమైంది. ఈ కార్యక్రమం నందు ఆదోని డీఎస్పీ శివనారాయణ పాల్గొన్నారు. ఎన్నికల నిబంధన ప్రతి రాజకీయ పార్టీ పాటించాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఆర్డీఓ మాధవి అన్నారు. ఆమె మాట్లాడుతూ ఈ నెల 16వ తారీఖు నుండి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా మీటింగులు నిర్వహించాలి అంటే తప్పనిసరిగా 48 గంటల్లో ఆర్ఓ గారి పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ పార్టీలు ర్యాలీలను నిర్వహించాలన్న పర్మిషన్ వాహనాలకు తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు పార్టీ ఆఫీసుల్లో ఒక జెండా, ఒక ఫ్లెక్సీ వరకే పెట్టుకోవాలి. ముఖ్యంగా పార్టీ ఆఫీసులు పోలింగ్ బూతులకు 200 మీటర్ల దూరంగా ఉండాలి. పార్టీ పబ్లిక్ మీటింగ్లకు తప్పనిసరిగా నిబంధనలను పాటించాలి. ప్రైవేట్ పార్టీ మీటింగ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో జెండాలు, ఫ్లెక్సీలు వాడకూడదు. అలా అతిక్రమిస్తే ఎన్నికల నిబంధన ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్డీఓ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరుడు హనీఫ్ రాత్రి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న బారులో బీభత్సం సృష్టించాడు. బారు యజమాని నాయుడు సీను, ఉప్పల రమేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి రూరల్ ముఖ్య నేత నాయుడు వివేక్ మరియు బార్ సిబ్బందిపై విచక్షణ రహితంగా దాడి చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. హనీఫ్కు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మద్దతు ఉండడంతో పోలీసులు సైతం నామమాత్రంగా వ్యవహరిస్తారని విమర్శలు ఉన్నాయి. గతంలో ఆర్టీసీ బస్టాండ్లో బస్ డ్రైవర్పై హనీఫ్ దాడి చేసిన సందర్భాల్లోనూ ప్రతాప్ రెడ్డి రక్షణ కవచంగా నిలిచారని అపవాదును మూటగట్టుకున్నారు. ఇక బార్ సిబ్బందిని తరిమి కొట్టి వారిపైనే హనీఫ్ కేసు పెట్టినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీ మూకాలను సృష్టిస్తున్న అరాచకాలపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు. ఎండ తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఎండల కారణంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య విద్యార్థులు వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ తిరుమలరావు ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ఒంగోలులోని గాంధీనగర్ అర్బన్ హెల్త్ సెంటర్ నుండి శివప్రసాద్ కాలనీ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్య విద్యార్థులు ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్డిసిడి నోడల్ అధికారి భగీరథ దేవి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండల కేంద్రానికి చెందిన సుమారు 20 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని, ఎన్నికల కోడ్ అమలు కాకముందు స్థానిక వైసీపీ నాయకులు హామీ ఇచ్చి మోసం చేశారని నిన్న తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. కాగా నేడు బాధితులు కుప్పం ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వద్దకు చేరుకుని తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఎమ్మెల్సీ భరత్కు అర్జీలు అందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా 20 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎమ్మెల్సీ భరత్ హామీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. నంద్యాల జిల్లా నందికొట్కూరులో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ షర్మిల సమక్షంలో ఇవాళ హస్తం కండువ కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ టికెట్ డాక్టర్ దారా సుధీర్కు కేటాయించడం, బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాల నేపథ్యంలో ఆర్థర్ పార్టీ మారినట్లు తెలుస్తోంది. స్థానికంగా ప్రజల్లో సౌమ్యుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆర్థర్కు మంచి గుర్తింపు ఉంది. దీంతో నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.